ఇంకెక్కడ శాంతి పూజ అత్త, అయిపోయింది. స్వామీజీతో మొరపెట్టుకొని ఆయన్ని వేరే ఏదన్నా ఉపాయం చెప్పమని ఆయన కాళ్ళ మీద పడదాం. అంతకు మించి వేరే ఏం చేయలేం. గాయత్రి గారు, గాయత్రి గారు, ఏంది గంత టెన్షన్ ఉన్నావు? పోలీసులను చూసి టెన్షన్ పడేటోళ్ళు క్రిమినల్స్ మాత్రమే. నువ్వెందుకు ఇట్లా టెన్షన్ పడుతున్నావు? మీ పోలీసులు అందరినీ అనుమానిస్తారని తెలుసు, కానీ ఇలా ప్రతిదానికి అనుమానిస్తారని ఇప్పుడే అర్థమైంది. నువ్వు గిట్లా టెన్షన్ పడుతుంది నిజమే కదా. అయినా నేరం చేసి టెన్షన్ పడుతున్నావని నేను అనట్లేదుగా. గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు గిట్లా జరుకవుతున్నావు? అంటే టెన్షన్ నేరం చేస్తేనే వస్తుందా? వేరే విషయంలో రాదా? బానే మాట్లాడుతున్నావు గాని ఎక్కడికి పరిగెడుతున్నావు? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదే. కామన్ మ్యాన్ గా నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లే ఫ్రీడమ్ నాకుంది. అసలు మీరు నాకెందుకు అడ్డొచ్చారో ముందు అది చెప్పండి. యాక్చువల్లీ నేను నిన్ను క్వశ్చన్ చేయడానికి వస్తే నువ్వు నన్ను గిట్లా క్వశ్చన్ చేస్తున్నావా? తెలివైన దానివే, అర్థమవుతోంది. ఓకే, పాయింట్కి వస్తాను. మీ డాడీ వజ్రపాటి రంగారావు గారిని మర్డర్ చేశారని చెప్పిన ఏకైక సాక్షి శంకర్ శాస్త్రి గారు. ఆయన చనిపోయారు. ఆయనది సాజుమరణమని మేమనుకున్నాం. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే మర్డర్ అని అనుమానం కలిగింది. శవాన్ని తీసి పోస్టుమార్టం ఇట్లా చేస్తే ఆయనది నార్మల్ డెత్ కాదని అనిపించింది. ఒక ఆయుధంతో చంపబడ్డారని తెలిసింది. సో దానికి సంబంధించి నిన్నగిట్లా ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం. నన్ను ఎంక్వైరీ చేయడం ఏంటి? ఆయన మర్డర్ కి ఎవరికి సంబంధం ఉందో వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నీకొక విషయం అర్థం కావట్లేదు సమంత. మేము ఎంక్వైరీ చేయనీకి వచ్చినామంటేనే నువ్వు నేరస్తురాలవని, నిన్ను అనుమానిస్తున్నావని అర్థం. వాట్ డూ యు మీన్? వాట్ ఆర్ యు టాకింగ్? నేను నేరస్తురాలని? దీపు, ఏమైంది దీపు? శంకర్ శాస్త్రి గారిది మర్డర్ అని రిపోర్ట్స్ వచ్చినాయి సూర్య. మాకు సమంత మీదనే అనుమానం ఉంది. తనని స్టేషన్కి తీసుకెళ్లాలి సూర్య. దీపు, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నిన్ను అసలు నేరస్తులు ఎవరో పట్టుకోమంటే సమంతాన్ని నేరస్తురాలుగా క్రియేట్ చేస్తున్నావేంటి? నువ్వు గట్లా చెయ్యమన్నా నేను చెయ్యను సూర్య. మరి తన మీద ఎందుకు అనుమానం పడుతున్నావు? అనుమానం ఉంది కాబట్టి. సూర్య, వర్క్ అప్పచెప్పే వరకే నీ రెస్పాన్సిబిలిటీ. వన్స్ కేసు నా దగ్గరికి వచ్చినాక అది నా డ్యూటీ. మాకు తెలుసు ఎవరు నేరస్తులో, ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరిని ఇంట్రాగేట్ చేయాలో, ఎవరిని ఎంక్వైరీ చేయాలో. యూనిఫామ్లో ఉన్నప్పుడు ఎవరైనా నాకు కామన్ పీపులే. సివిల్లో ఉంటేనే నువ్వు నా ఫ్రెండ్వి. ఇప్పుడు నేను నా డ్యూటీ మీద వచ్చినా, ఓకేనా? ఓకే ఓకే సిఐ దీపిక గారు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరే చెప్పినట్టు మీకు సమంత అనుమానితురాలు మాత్రమే, నిందితురాలు కాదు. నేరం చేశారని రుజువు అయితేనే నిందితులు అంటారు. బహుశా మీరు ఆ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. నిందితులను మాత్రమే అరెస్ట్ చేస్తారు, అనుమానితులను ఎంక్వైరీ మాత్రమే చేస్తారు.
ఎస్, నేను గందుకునే వచ్చిన. సమంతను అనుమానిస్తున్నా. ఏ ఎవిడెన్స్తో అనుమానిస్తున్నారు? చెప్తాను సూర్య. మీ తాతయ్య గారిని చంపింది సమంత తండ్రి అని మీ నానమ్మ గారికి సాక్ష్యం చెప్పిన ఏకైక వ్యక్తి శంకర్ శాస్త్రి గారు. ఆయన్ని హత్య చేస్తే ఎవరికి లాభం ఉంటుందో ఇక్కడున్న మీ వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు. అమ్మమ్మ, ఎవరికి లాభం? ఇంకెవరికి? ఈ అమ్మాయికి. డెఫినెట్ గా సమంతకే. ఎందుకంటే గ్రాండ్ మాకి మాత్రమే నిజం చెప్పిన ఆయన ఏదో ఒక రోజు పోలీసులకు చెప్తే సమంత డాడ్ జైలుకు వెళ్తాడు కదా. కరెక్ట్. అర్థమైందిగా సూర్య. వాళ్ళ నాన్నని కాపాడుకోనీకి శంకర్ శాస్త్రి గారు బ్రతికుంటే ఏ రోజుకైనా డేంజర్ అని భావించి సమంతనే ఆయన్ని చంపింది లేదా చంపించింది. అబద్ధం. గదేదో తేల్చనీకే నిన్ను తీసుకుపోనీకొచ్చినా. ఓకే సిఐ గారు, మీరు చెప్పిందంతా వినటానికి బానే ఉంది. కాకపోతే సంఘంలో పరువు గల కుటుంబంగా మా ఇంటమ్మాయి పోలీస్ స్టేషన్కి రావడంలో నాకు అభ్యంతరం ఉంది. దానివల్ల మా పరువుకు నష్టం వాటిల్లుతుందని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఆ చేసే ఎంక్వైరీ ఏదో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇది కామన్ మ్యాన్ గానే అడుగుతున్నాను, నాట్ యువర్ ఫ్రెండ్. ఓకే, ఐ అగ్రీ సూర్య. సిఐగా కాదు, నీ ఫ్రెండ్గా. ఎందుకంటే మీ కుటుంబం పరువుకు నష్టం వస్తుందని అడుగుతున్నావు కాబట్టి. వజ్రపాటి కుటుంబానికున్న గౌరవం ఏంటో తెలుసు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నిజం అన్నీకి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? అవే ఉంటే మీ ముందిలా నిలబడతానా? కరెక్ట్. ఆయనకు తెలిసిన నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నువ్వు బెదిరించినావు. లేదు. అసలు నీవైపే న్యాయం ఉంటే నువ్వు మా దగ్గరికి రాకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్లేదానివి కాదు కదా. మా డాడీ నిర్దోషని ప్రూవ్ చేయడానికి వెళ్ళాను. అది ప్రూవ్ చేయాల్సింది మేం కదా. పోలీసులుగా మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో మా డాడీ దోషి కాదు నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి ఆయన కూతురిగా నాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే, లాస్ట్ టైం శంకర్ శాస్త్రి గారిని ఎప్పుడు కలిసినావు? ఇంటికి వచ్చినప్పుడే చూశాను, మళ్ళీ చూడలేదు. చూడలేదా? లేదు. గుర్తు తెచ్చుకో. నేనేది అంత తేలిగ్గా మర్చిపోను. ఓకే, నీ మీద డౌట్ అయితే క్లియర్ కాలేదు. మాకు అవసరం అనిపించినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి, మాకు సహకరించాలి. తప్పకుండా మేడం. సహకరించడమే కాదు, అసలు దోషులెవరో సాక్ష్యాలతో పట్టుకొని మీకు హెల్ప్ కూడా చేస్తాను. ఓకే ఓకే. ఇక నేను ఉంటా సూర్య. పంతులు గారు, పంతులు గారు, పూజ మొదలు పెడతారా? అమ్మా, ముహూర్త ఘడియలు దాటిపోయాయి. ఇప్పుడు చేసినా ప్రయోజనం ఉండదు.
మరో రోజు చేసుకుందాం. ఇంకా ఎందుకు నా మొహం చూస్తారు? పదండి, మీరనుకున్నదే అయింది. బయలుదేరండి. మీ తాతయ్య గారిని చంపింది సమంత తండ్రి అని మీ నానమ్మ గారికి సాక్ష్యం చెప్పిన ఏకైక వ్యక్తి శంకర్ శాస్త్రి గారు. ఆయన్ని హత్య చేస్తే ఎవరికి లాభం ఉంటుందో ఇక్కడున్న మీ వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు. వాళ్ళ నాన్నని కాపాడుకోనీకి శంకర్ శాస్త్రి గారు బ్రతికుంటే ఏ రోజుకైనా డేంజర్ అని భావించి సమంతని ఆయన్ని చంపింది లేదా చంపించింది. అత్తయ్య గారు చూసారా, అది శాంతి పూజ చేస్తానని మనల్ని నమ్మించెంత మోసం చేసిందో. అది చేయదు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరే వినలేదు. వాడు తెలుసుకోవడం లేదు. దాన్నే నమ్ముతూ బంగారం లాంటి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇంతమంది ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాం. ఇంటి వారసుడు, వాడికి తోడన్నదే లేకుండా ఏకాకిగా మిగిలిపోతాడేమోనని భయంగా ఉంది అత్తయ్య గారు. అవునత్తా, చెల్లి చెప్తుంది అక్షరాల నిజం. ఈ విషయం మీకు తెలియంది కాదు. మెత్తన వాడిని చూస్తే మొత్తబుద్ధవుతుంది అన్నట్టు వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకొని శాము వాడిని ఆటలాడిస్తుంది. వాడి జీవితంతో ఆటలాడుకుంటుందత్తా. ఇప్పటికైనా నువ్వే చొరవ తీసుకొని తొందరగా ఓ మంచి సంబంధం చూసి వాడికి పెళ్లి చేసేస్తే బాగుంటుందనిపిస్తుందత్తా. వాడి తర్వాత పెళ్లి కావాల్సిన వాడు నా కొడుకున్నాడు కదా, ఆలోచించి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. జరిగిన అవమానం, పడ్డ మాటలు చాలు. నిర్ణయించేశాను. ఉదయమే అది అమల్లోకి వస్తుంది. అత్తయ్య, ఎవరండి? వజ్రపాటి సావిత్రమ్మ గారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తానుండండి. గ్రాండ్మా, 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 గ్రాండ్మా ఎవరో వచ్చారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా. నా కూతురు మైత్రి. నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వరరావు గారు. నా పెద్ద కోడలు. నమస్కారం అమ్మా. నా చిన్న కోడలు జయంతి. నమస్కారం. నమస్తే. నా పెద్ద కొడుకు. నమస్తే అండి. నా మనవరాలు. ఇక విషయానికి వస్తే, సూర్య, సూర్య, కోటేశ్వరరావు గారు నా ముద్దుల మనవడు. మేమెవరో తెలియక అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. ఈయన కోటేశ్వరరావు గారు వైజాగ్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మనలాగే వీరికి చాలా పెద్ద బిజినెస్లున్నాయి.
మన ఆడిటర్ సింహాచలం గారే వీరికి ఆడిటింగ్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. నిన్ననే మాట్లాడుకున్నాం. సూర్యని చూడటానికి వచ్చారు. దేనికి అత్తయ్య గారు? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి జయంతి. నాయనమ్మ, నీతో మాట్లాడాలి. బాబు మాట్లాడాలంటున్నారుగా, మాట్లాడియండమ్మా. సడన్ గా పెళ్ళనేసరికి నెరస్ ఫీల్ అవుతున్నారు. మా అమ్మాయి కూడా అంతే. రాత్రి నుంచి తెగ ఇబ్బంది పడుతోంది. నేనే మీ మంచితనం గురించి చెప్పి తీసుకొచ్చాను. మీరు మాట్లాడండి. మాట్లాడు సూర్య. నాకో మాట చెప్పుంటే వద్దని చెప్పేవాడిగా నాయనమ్మ. వద్దని చెప్పడానికి కారణమేముంది? ఆ అమ్మాయి పట్ల నీకున్న అభిప్రాయం ఏమిటో నువ్వే చెప్పేశావుగా. ఇక మీ మధ్య ఏ సంబంధం లేదని నువ్వే అన్నావుగా. దాని బుద్ధికి గట్టిగా సమాధానం కూడా చెప్పావుగా. అన్ని మాటలు నువ్వు మాట్లాడిన తర్వాత నీతో ఓ మాట చెప్పాలని నేనెలా అనుకుంటాను? నేను ఇక్కడున్నానని మర్చిపోయారా గ్రాండ్మా? లేదంటే మీరిచ్చిన మాటని మర్చిపోయారా? సమంత అక్కర్లేదని ఫిక్స్ అయిపోయిన తర్వాత నన్నే కదా సూర్య భారీగా ఫిక్స్ అవ్వాలి. అదే కదా న్యాయం. న్యాయాన్ని నేనెప్పుడు తప్పను సామాన్య. నేను మాటిచ్చిందేమిటి? ఇద్దరిలో సూర్య ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్నా వారినే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. ఆ అమ్మాయిని వద్దన్నవాడు నిన్ను కాదని చెప్పలేదుగా. అప్పుడు చాయిస్ నాకిచ్చినట్టేగా. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పే ఉంది? నాకు నా మనవడే ముఖ్యం. అంతేగా సామాన్య. అందరి పండ్లు కర్రలు చాచినట్లు నువ్వు అక్కర్లేదనుకున్న వాడి గురించి నువ్వు మాత్రం ఆరాటపడడం ఎందుకు? నీకేం తక్కువని? నీకు మంచి జీవితమే ఎదురు చూస్తుందమ్మా. నిన్ను వద్దనుకున్న సూర్యాని నువ్వు వద్దనేసుకో, నేను చెప్తాగా. ఏం చెప్తావక్క? ఎప్పటినుంచో నా కొడుకు మీద సామాన్య పెంచుకున్న ప్రేమ ఇప్పుడు సడన్ గా వద్దంటే పోతుందా? వాడికి ఇష్టం లేకపోతే ఏం చేస్తాం చెల్లి? అది గ్రహించేగా ఆ అత్త సంబంధం తీసుకొచ్చింది. అదంతా వదిలేయండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా మనసులో ఉన్నది శ్యామ్ కాబట్టి, తనే నాకు కావాలి కాబట్టి. ఏమిట్రా సడన్ గా మాట మారుస్తున్నా? నేను మారలేదని చెప్తున్నాను నాయనమ్మ. తను మారుతుందని, తన మనసులో నా మీదున్న ప్రేమను చెబుతుందని తనతో నేను అలా ప్రవర్తించానే కానీ శ్యామ్ని శాశ్వతంగా వదులుకోవాలని కాదు నాయనమ్మ. అంటే నువ్వు కూడా నటించడం మొదలుపెట్టావా? దానికిచ్చిన మాట కోసం నా మాట మాత్రమే ఎదిరించావనుకున్నాను కానీ నన్నే ఎదిరిస్తావనుకోలేదురా. అది కాదు నాయనమ్మ. మాట్లాడకు. నా ముందే ఆ అమ్మాయి దగ్గర అన్ని మాటలు మాట్లాడి అవన్నీ అబద్ధాలని చెప్తున్నావంటే నువ్వు నా పెద్దరికాన్ని, నన్ను లెక్క చేయటం లేదనేగా అర్థం. అలా మాట్లాడుకు నాయనమ్మ. కానీ శ్యామ్ కూడా నాకు కావాలి. అది నువ్వు అక్కర్లేదని నీ ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు అదే కావాలంటావేమిట్రా?
సూర్య, ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలిరా. ఒక్కరికే ఉంటే ప్రయోజనం ఉండదు. అసలు నీకు ఇంకా ఎందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు. లేదు నాయనమ్మ, శ్యామ్కి నేనంటే ప్రేమ ఉంది. ఉన్నట్టు ఆ అమ్మాయి మాటల్లో కనిపించలేదుగా. ఉం? ఉంటే నువ్వు అంతగా రియాక్ట్ అయిన తర్వాత అయినా రియలైజ్ అయ్యేదిగా. అలా జరగలేదు అంటే ఆ అమ్మాయికి నువ్వు అక్కర్లేదనే నిన్ను వదిలేసింది, వదిలించుకుంది.